80 రోజులైంది నేను మంత్రి. నేను ఒకరోజు అనుకున్నాను, అరే ఈరోజు 10 అయింది ఆఫీస్ లో, సార్ తర్వాత ఇంటికి వెళ్తున్నాను. అబ్బా సభాషంగా నేను ఇంటికి వెళ్తే ఇంకేం రాలా, ఇంకా సచివాలయంలో ఉన్నారు ఆయన. రాత్రి 10 అండి ఒక ముఖ్యమంత్రి ఎంత కష్టపడుతున్నారు ఒక్కసారి మనం ఆలోచించాలి. అందుకే ఆ నాయకత్వాన్ని చాలా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని. ఒక్క పట్టిసీమ వల్ల ఈరోజు రాజ్యంలో నీళ్ళు వస్తాయి. అలాంటి పట్టిసీమ వస్తుంటే ఆ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి రాయలసీమకు వచ్చి పట్టిసీమకి ఎలాంటి ప్రయోజనం ఉండదంటారు. అదే వ్యక్తులు గోదావరి జిల్లాకి వెళ్ళి మన నీళ్ళంతా రాయలసీమకి తీసుకెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. ఇది 2 ప్రాంతాల మధ్య చిచ్చుపెడతాం కాదండి, అవునా కదా? 2 ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారు. ఇలా మన గ్రామంలో మన మధ్యలో చిచ్చుపెట్టడానికి ప్రయత్నిస్తారు. దయచేసి మనం అందరం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు కులం వాడతారు, మతం వాడతారు, ప్రాంతం వాడతారు, ఒక గ్రామానికి ఒక గ్రామానికి చిచ్చు పెడతారు. చూస్తున్నాం తిరుపతి ఎలాంటి చిచ్చు పెడుతున్నారు. చెత్త కూడా తినట్లేదు. ఏం చెప్పాలా? అలా ఉంది పరిస్థితి. తప్పదు. ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకులు కొంతమంది ఉంటారు, తప్పదు మనకి. కానీ వాళ్ళపైన మీరు తిరుగుబాటు చేయాలి.